హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఈ వీక్ స్టార్టింగే చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది మన క్రిప్టో కరెన్సీ మార్కెట్. పర్టికులర్గా బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి లాస్ట్ 48 అవర్స్లో దగ్గరగా $5,000 పెరిగింది. లో నుంచి $57,000 దగ్గర నుంచి $63,000 వరకు వచ్చింది. 63,150 హై వెళ్ళింది. 24 అవర్స్ హై. మంచి పాజిటివ్గా ఉంది. ఇక్కడి నుంచి ఇంకా అప్ ట్రెండే కనిపిస్తుంది మార్కెట్. బాగా పాజిటివ్గా పైకి వెళ్ళేటట్టు కనిపిస్తుంది మార్కెట్. అన్ని కాయిన్స్ పెరుగుతున్నాయి, బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఆల్ట్ కాయిన్స్. ఆల్ట్ కాయిన్స్ ఇంకా కొంచెం డౌన్లోనే ఉన్నాయి కనుక మంచి బయింగ్ ఆపర్చునిటీ బై చేసుకోవచ్చు. ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్. ఇప్పుడు ముందు మీకు షిబా కాయిన్ గురించి మంచి న్యూస్ ఉంది, చెప్తాను. షిబా కాయిన్లో 8వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ మార్నింగ్ వరకు దగ్గరగా 5.7 ట్రిలియన్ కాయిన్స్ చేతులు మారిని, ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. పెద్ద వేల్స్ బాగా అక్యుములేట్ చేస్తున్నారు మన షిబా ఇన్యూ కాయిన్. ప్రస్తుతం కాయిన్ DCXలో 1600 సిరీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. డెఫినెట్గా ఇవాళ రేపు లోపు 2200 సిరీస్ వరకు వెళ్ళటానికి ఆస్కారం ఉంది. ఇంకా కొంచెం పైకి వెళ్ళినా ఆశ్చర్యపడడానికి లేదు, ఎందుకంటే మంచి పాజిటివ్ న్యూస్ ఉన్నాయి, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన ఫౌండర్ అండ్ డెవలపర్ షిబా ఫౌండర్ అండ్ డెవలపర్ సతోషి కుసుమా ఆయన చెప్పేది ఏంటంటే, షిబా విల్ బీ ది ఫస్ట్ కాయిన్ టు బికమ్ $1 ట్రిలియన్ అసెట్ అవుద్ది అని చెప్తున్నాడు. చూడాలి మరి ఎంతవరకు అవుద్ది ఏంటనేది చూడాలి. దాని తర్వాత అది షిబా విషయం. కనుక ఇప్పుడు కూడా ఎంట్రీ తీసుకునేవాళ్ళు ఎంట్రీ తీసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. షిబాలో ఖచ్చితంగా ట్రేడ్ చేసుకునేవాళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు. 200-300 పాయింట్స్కి ట్రేడ్ చేసుకునేవాళ్ళు చేసుకోవచ్చు. దగ్గరగా 1230 దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి 1600 సిరీస్ వరకు వచ్చింది. ఇంకా పైకి వెళ్తుంది. 2000 సిరీస్ దాటిందంటే ఇంకా స్పీడ్గా ఇంకా గబగబా వెళ్తుంది. ఈ వీక్ మంచి పాజిటివ్గా కనిపిస్తుంది. దానికి రెండు ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, అమెరికన్ ఫార్మర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారి మీద అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది. అది మీ అందరూ న్యూస్లో చూసే ఉంటారు. నేను కూడా ఒక షార్ట్స్లో పెట్టాను. మొన్న జరిగింది అది. పెన్సిల్వేనియాలో ఆయన క్యాంపెయినింగ్ తిరుగుతున్నప్పుడు అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది. యాక్చువల్గా ఆయన మన క్రిప్టో కరెన్సీకి చాలా పాజిటివ్గా ఉన్నాడు ఆయన క్రిప్టో కరెన్సీకి. అక్కడి నుంచి గబగబా బిట్ కాయిన్ పెరగడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ అయ్యాడంటే ఖచ్చితంగా ఆయన రెగ్యులరైజ్ చేసేస్తాడు మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ని. ఈవెన్ ఇంకొక ఎక్స్పర్ట్స్ చెప్తున్న న్యూస్ కూడా డాలర్ని రీప్లేస్ చేయొచ్చు బిట్ కాయిన్ అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అవుద్దో ఏంటో మనకు తెలియదు. అదొక పాజిటివ్ న్యూస్. అది ఆ అసాసినేషన్ అటెంప్ట్ వచ్చి మన క్రిప్టో కరెన్సీకి ఆయనకి ఏం అవ్వలేదు, చిన్నగా ఏదో చెవుకు మాత్రం దెబ్బ తగిలిందంట. బాగానే ఉన్నాడు. మళ్ళీ ఇవాళ ఇంకో స్టేట్లో క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాడు. ఇవాళ ఒక మిల్వాకీ అనే స్టేట్లో క్యాంపెయినింగ్ చేస్తున్నాడు. సో ఈజ్ ఆల్ రైట్. హెల్త్ వైజ్ అంతా బాగున్నాడు. ఆయన క్యాంపెయిన్ కంటిన్యూ చేస్తున్నాడు. డెఫినెట్గా ఈసారి ఆయనే గెలుస్తాడని అంటున్నారు. చూద్దాం. మన అదృష్టం బాగుండి ఆయన గెలిచి రెగ్యులరైజ్ చేసేసాడంటే పాజిటివ్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఎథీరియంకి వచ్చేటప్పటికి చాలా పాజిటివ్గా ఉంది. SEC
డెఫినెట్గా ఈ వీక్ అప్రూవల్ చేసేస్తాడు. దీనికి ఈటీఎఫ్ లిస్ట్ అవ్వద్దు, అప్రూవల్ ఆల్రెడీ చేసేసాడు ఆయన. ఎస్సిసి క్లియరెన్స్ ఇవ్వాలి నాస్డాక్లో లిస్ట్ చేయడానికి, అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయడానికి. అది యాక్చువల్గా ఈ వీక్ జరుగుద్ది అనే ఎక్స్పెక్టేషన్తో బాగా స్పీడ్గా పెరుగుతుంది ఎథీరియం. లాస్ట్ 48 అవర్స్లో 2900 సీరియస్ వరకు వెళ్ళింది. ప్రస్తుతం $3,400 దగ్గర ట్రేడ్ అవుతుంది, పాజిటివ్గా ఉంది. సొలానా ఒకటి వాచ్ చేసుకోండి. సొలానా $130 వరకు వచ్చి ప్రస్తుతం $23 పెరిగి $153 దగ్గరికి వచ్చింది. ఓవరాల్గా మార్కెట్లో ఆల్ట్ కాయిన్స్ అన్నీ పెరుగుతున్నాయి, అవన్నీ చూసుకోండి. ఎథీరియం గురించి చెప్పేశాను మీకు. ఎథీరియం బై చేసుకునే వాళ్ళు బై చేసుకోవచ్చు. ఒకవేళ ఎథీరియం లిస్ట్ అయిందంటే ఒక్క బౌన్స్ తీసుకుంటుంది, సూపర్ మ్యాన్ లాగా సంగీని పైకి వెళ్తుంది చూడండి. ఎందుకంటే ఆల్ టైమ్ హై $4,000, అది క్రాస్ చేయడానికి ట్రై చేస్తుంది డెఫినెట్గా లిస్ట్ అవగానే. ఇంకా ఎందుకంటే ఆల్రెడీ అన్ని వేల్స్ అంతా కూడా ఎథీరియంని బాగా అక్యూములేట్ చేసుకుంటున్నారు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఎథీరియం పెరుగుద్దో ఇది మన షిబా ఇను కాయిన్కి అడ్వాంటేజ్, అది గుర్తుపెట్టుకోండి. షిబా పంప్ అవడానికి మంచి అడ్వాంటేజ్ అది. బిట్ కాయిన్ కూడా బాగా పంప్ అవుతుంది. బిట్ కాయిన్ 67,000 నెక్స్ట్ రెసిస్టెన్స్ టచ్ చేసిందంటే ఆటోమేటిక్గా ఇంకా $70,000 ఈ వీక్లో మనం చూడొచ్చు. $70,000 టచ్ చేయటం కనుక మార్కెట్లో ఎంట్రీ తీసుకునే వాళ్ళు ఏమన్నా ఆల్ట్ కాయిన్స్లో ముఖ్యంగా ఆడా ఒకటి పెరుగుతుంది. ఆడా ₹39 వచ్చింది, ₹33 నుంచి ₹39 వచ్చింది. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చాను, ఆల్ట్ కాయిన్స్ బై చేసుకోండి అని. మరి ఎంతమంది బై చేసుకున్నారో నాకు తెలియదు. ఆడా ఒకటి చూసుకోండి. మ్యాటిక్ ఒకటి పెరుగుతుంది, మ్యాటిక్ ఒకటి చూసుకోండి. అది కూడా ₹48 దగ్గర ఉంది, ఇంకా పెరుగుద్ది, మంచి ఆస్కారం. ఇంకా బుల్ రన్నే కనిపిస్తుంది, మార్కెట్ బుల్లిష్ ట్రెండే కనిపిస్తుంది, పైకి వెళ్ళేటట్టే కనబడుతుంది మార్కెట్. మన షిబా ఇను కాయిన్ కూడా ఈ బుల్ రన్లో జాయిన్ అవుద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా 2000 సీరీస్ కాయిన్ డీసీఎక్స్లో క్రాస్ చేయాలి. అది ఇవాళ జరుగుద్దా రేపు జరుగుద్దా అని చూడాలి. ఈ వీక్లో అయితే మాత్రం మంచి పాజిటివ్గా ఉంటుంది మార్కెట్. ఆల్ట్ కాయిన్స్ అన్నీ చూసుకోండి. దాని తర్వాత డాజ్ కాయిన్ ఒకటి ₹10.50 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఇంకా పైకి వెళ్తుంది, అది కూడా చూసుకోండి. ఏమన్నా డిప్స్ వస్తే ఖచ్చితంగా బై చేసుకోండి. దాని తర్వాత గాలా కాయిన్ బాగా లోలో ఉంది, ₹2 దగ్గర ఉంది. ₹2 దగ్గర అది బై చేసుకోవచ్చు, అది మంచి వర్తన్న కాయిన్, ఖచ్చితంగా పైకి వెళ్తుంది, అదొకటి చూసుకోండి. దాని తర్వాత ఎండిఎక్స్ ఆల్రెడీ మీకు చెప్పాను, ₹5 కిందకు వస్తే బై చేసుకోండి అని, అదొకటి బై చేసుకోండి. ఇవన్నీ చూసుకోండి. స్టెక్స్ అని ఒక కాయిన్ ఉంది, అది కూడా బాగుంది, ₹15 దగ్గర ఉంది స్టెక్స్ అనే కాయిన్, చూడండి. దాని తర్వాత పాల్కా డాట్ నేను ఎప్పుడూ కంటిన్యూస్గా చెప్తుంటాను. లాస్ట్ 24 అవర్స్లో ₹30 పెరిగింది, 540-50 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ ₹585 దగ్గర ట్రేడ్ అవుతుంది. అది మంచి రిటర్న్స్ ఇచ్చే కాయిన్ పాల్కా డాట్, అది చూసుకోండి. సొలానా ప్లాట్ఫామ్ మీద డెవలప్ అయిన మెమీ కాయిన్స్ కూడా చూసుకోండి. పెపి ఒకటి పెరుగుతుంది, అది లోలోనే ఉంది, ఇంకా లోలో ఉంది, ఇంకా బయింగ్ ఆపర్చునిటీలో ఉంది. పెపి ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. ఫ్లాకీ బై చేసుకోవచ్చు. బుక్ ఆఫ్ మెమీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఎప్పుడైతే బిట్ కాయిన్ పైకి వెళ్తుందో ఇవన్నీ పెరుగుతాయి కనుక ఇప్పుడు అన్నీ లోలో ఉన్నాయి కనుక బయింగ్ చేసుకోవచ్చు. అన్నీ పాజిటివ్గా ఉంటుంది మార్కెట్ ఈ వీక్ అంతా. ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసేవాళ్ళు హోల్డ్ చేయొచ్చు. ధైర్యంగా హోల్డ్ చేయండి.
ఇంకా బాగా పెరుగుద్ది మార్కెట్, హోల్డ్ చేసుకోండి. ఏమన్నా ప్రాఫిట్ బుకింగ్స్ ఏమన్నా చేసుకునేటట్టయితే ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే వాళ్ళు చూసుకుని బుక్ చేసుకోండి, అది మీ ఇష్టం, అది చూసుకోండి. దాని తర్వాత BCH బిట్ కాయిన్ క్యాష్ ఒకటి గబగబా పెరుగుతుంది, అది ఒకటి వాచ్ చేసుకోండి. దాని తర్వాత ETC ఎథీరియం క్లాసిక్ ఒకటి చూసుకోండి, అది కూడా పెరుగుతుంది. ఇవన్నీ కూడా. దాని తర్వాత ఆర్బిట్రమ్ ARB ఒకటి పెరుగుతుంది. ఇవన్నీ మంచి పాజిటివ్గా ఉన్నాయి. మార్కెట్ బుల్లిష్ ట్రెండ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ డాటా లాస్ట్ వీక్ కొంచెం పాజిటివ్గా వచ్చింది. అందుకని ఆయన ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెర్మీ పవెల్ గారు చెప్పింది ఏంటంటే సెప్టెంబర్ నుంచి రేట్ కట్స్ ఉంటాయని ఎక్స్పెక్టేషన్లో ఉంది మార్కెట్. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారని సెప్టెంబర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్. అందుకని బుల్లిష్ ట్రెండ్లో ఉంది. బిట్ కాయిన్ కానీ $64,000 క్రాస్ చేసిందంటే ఇంకా వెళ్ళిపోద్ది, పైకి వెళ్ళిపోద్ది. $67,000 ఒక రెసిస్టెన్స్, దాని తర్వాత $70,000 ఒక రెసిస్టెన్స్. ఇంకా $70,000కి వెళ్ళిందంటే ఈ మంత్ ఎండ్ లోపు ఆల్ టైమ్ హై మళ్ళీ క్రాస్ చేసి పైకి వెళ్తుంది. పాజిటివ్గా ఉంది మార్కెట్. ఎందుకంటే జర్మన్ గవర్నమెంట్లో సెల్లింగ్ అయిపోయింది, వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ అమ్మేశారు. ఎంటీ గాక్స్ వాళ్ళు పంపించిన వాళ్ళ క్లయింట్స్కి ఇచ్చిన కాయిన్స్ ఇప్పట్లో వాళ్ళు అమ్మలేరు కనుక, ఎందుకంటే 3 నెలల టైం పడుతుంది వాళ్ళ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి. పంపించడం అయితే పంపించారు చాలామందికి. ఒక 72,000 కాయిన్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నది. 1,40,000 కాయిన్స్ ఉన్నాయి ఎంటీ గాక్స్ వాళ్ళ కంపెనీ దగ్గర. దాంట్లో బిట్ కాయిన్స్, దాంట్లో 72,000 బిట్ కాయిన్స్ని ఇచ్చారు, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. దానివల్ల మనకేం ఇంపాక్ట్ ఉండదు, ఎప్పట్లో ఏం ఇంపాక్ట్ ఉండదు. ఆ టైంకి వచ్చేటప్పటికి అప్పటికి చూస్తుందాం వాళ్ళు హోల్డ్ చేస్తారో లేకపోతే అమ్ముతారో. సడన్గా డంప్ చేశారు కదా మార్కెట్లో, వాళ్ళు కూడా పెరుగుతున్నప్పుడు వాళ్ళు హోల్డ్ చేసుకుంటారు. 10 సంవత్సరాల క్రితం కొనుక్కున్న వాళ్ళు అంత లాభాలు చూస్తున్నారు. ఇవాళ ఎంతో పెట్టుంటారు, $5, $10, $50, $100 పెట్టిన వాళ్ళకి ఇవాళ $1,000 వస్తుంది లాభాలు, మంచి లాభాలు వస్తాయి 10 సంవత్సరాల్లో. కనుక మీరు కూడా హోల్డ్ చేయండి. దాని తర్వాత నా సిన్సియర్ అడ్వైస్ మీకు, హార్డ్వేర్ వ్యాలెట్ కొనుక్కొని దాంట్లో స్టోర్ చేసి పెట్టేసుకోండి. కొంచెం హ్యాకర్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, ఆ భయం లేకుండా ఉంటుంది. ఏదన్నా మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో చివరిలో ఉంటుంది, దాంట్లో చాట్ చేయండి, మీకు నేను ఆ లింక్ పంపిస్తాను. చూసుకుని మీరు వ్యాలెట్ బై చేసుకుని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసి మీ కాయిన్స్ అన్నీ హోల్డ్ చేసుకోండి. పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటే ప్రస్తుతం ఎథీరియం మీద బయింగ్ చేసుకోవచ్చు అని ఆల్రెడీ మొన్న వీడియోలో కూడా చెప్పాను నేను. అది ఆల్రెడీ పెరుగుతుంది. మొన్న ఇండియన్ మనీలో 2,80,000 దగ్గర ఉన్నప్పుడు చెప్పాను నేను. ప్రస్తుతం 3 లక్షలు దాటింది, ఆల్రెడీ 20,000 ప్రాఫిట్ వచ్చింది. కనుక దాన్ని ఇంకా ప్రాఫిట్ వస్తుంది, మంచి ప్రాఫిట్ వస్తుంది. ఎథీరియంలో బై చేసుకునే వాళ్ళు పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటే బై చేసుకోవచ్చు. సొలానా కూడా అట్లాగే, సొలానా కూడా మంచి లాభాలు తెచ్చి పెడుతుంది. సొలానా కూడా కొనేవాళ్ళు కొనుక్కోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.